హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం రాజేంద్రవర్మను గాయపరిచి ఇంటి నుండి పారిపోయిన సౌమ్య తనను వెతుక్కుంటూ వచ్చే సెక్యూరిటీని దారి మళ్లించాలని వచ్చిన అదే దారిలో తిరిగి ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. రోడ్డుపై ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంది. ఎంత సమయం గడిచినా ఒక్క ఆటో కూడా ఆగకపోవడంతో ఆమెలో కంగారు మొదలైంది. దొరికిపోతానేమో అన్న దిగులు పట్టుకుంది. ఛా! ఇదంతా ఆ తాతయ్య వల్లే. అసలు నేనేం చేశాను? తాతయ్యను పొడవటమేంటి? ఇదంతా ఆయన వల్లే జరిగింది. ఆయన కాని వర్మ కుటుంబం నుండి నా పేరు తీసేస్తాను అనకపోయుంటే నాలోని మృగం బయటకు వచ్చేదే కాదు. ఇన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దాచిన నా రూపాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బయటకు వచ్చేలా చేశారు. అంతా ఆయన వల్లే. కానీ ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? నేను నా చేతులతో ఆయన్ను పొడిచేశాను. తాతయ్య ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండానే చచ్చిపోతే బావుండు. దేవుడా, ఈ ఒక్కసారికి నాకు సాయం చెయ్యి. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. నాలోని హింసాత్మకమైన లక్షణాలను నాలోనే సమాధి చేస్తాను. నేను ఈ కేసులో ఇరుక్కోకుండా తప్పించుకునేందుకు నాకు సాయం చెయ్యి. రోడ్డు మీదే నిలబడి పైన ఆకాశాన్ని చూస్తూ దండం పెట్టుకుంది. సరిగ్గా అప్పుడే కళ్ళు ఓర్వలేని వెలుతురు ఆమె మీద పడటంతో ఆ వైపు చూసిన సౌమ్య అక్కడే కారులో ఉన్న వ్యక్తిని చూసి తడబడింది. ఆమె షాక్ అయి నిలబడి చూస్తుంటే తలుపు తెరిచిన నిషా సమయం లేదు, త్వరగా ఎక్కు అని హడావిడి చేయడంతో గబగబా ఎక్కి కూర్చుంది సౌమ్య. తమ సెక్యూరిటీ టీంకి ఈ పాటికి విషయం తెలిసి వారు తనను వెతుక్కుంటూ వస్తారని ఆమెకు బాగా తెలుసు. అందుకే కారు ఒక చోట వదిలేసి వారికి అనుమానం రాకుండా వచ్చిన దారినే తిరిగి వెళుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంగా ఆమెకు ఊరట కలిగినప్పటికీ నిషా గురించిన అనుమానం మనసులో తిరగాడుతోంది. నేను తన రహస్యాన్ని బయటపెట్టి తనను నాశనం చేయాలని చూశాను. తన అమ్మానాన్నలను కూడా చంపడానికి యాక్సిడెంట్ చేయించాను. ఇన్ని చేశాక కూడా తను నాకెందుకు సాయం చేస్తోంది? ఒకవేళ తను ఇదంతా సహజంగా జరిగింది అనుకుంటోందా? తనకు నా మీద అనుమానం రాలేదా? అంతే అయ్యుంటుంది. తనకు పూర్తి విషయం తెలియకముందే నేను తనను వాడుకొని తప్పించుకోవాలి అని మనసులో ఆలోచించుకొని ఇంటికి కాదు హైవే వైపు పోని అని ఆర్డర్ వేసింది సౌమ్య. నిషా స్థిరంగా తెలుసు అనడంతో తెలుసా? ఏం తెలుసు అని తడబడుతూ అనుమానంగా అడిగింది సౌమ్య. అందుకు సీట్ బెల్ట్ పెట్టుకో, ముందు మనం త్వరగా సిటీ దాటాలి అంటూ కారు వేగం పెంచింది నిషా. శిశిర గదిలో ఉమతో ఎలా తన అనుమానాలు వ్యక్తం చేసి పెట్టుబడకుండా సమాధానాలు రాబట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు కిషోర్. అతడు పదే పదే ఆమెను చూస్తూ ఉండటం, ఆమె చూడగానే ముఖం తిప్పుకోవడం గమనించిన ఉమ చిరాకుగా లేచి అతని ముందుకు వెళ్లి నిలబడింది. విసుగ్గా, నీ సమస్య ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా వైపే చూస్తున్నావు. నేను చూస్తుంటే కవర్ చేస్తున్నావు. ఏంటి సంగతి? పెద్ద గొంతుతో అడిగింది. తాను మనసులో ఒకటనుకుంటుంటే ఆమె మనసులో ఇంకేదో ఊహించుకుంటున్నట్లు గ్రహించిన కిషోర్ ఉలిక్కి పడుతూ, తల్లో నీకంత సీన్ లేదు గాని తగ్గు మేడం, ఇంతదాకా వచ్చిందిగా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి నిన్నెలా అడగాలో అర్థం కాక ఆలోచిస్తుంటే నువ్వింకేదేదో ఊహించుకుంటున్నావు అని వెట్టకారంగా అన్నాడు. మూతి తిప్పుకున్న ఉమా, నా సీన్కి నువ్వు పనికిరావులే కాని నీ అనుమానాలేంటో అడుగు విసుక్కుంది. అసలు నిషాకి సౌమ్యకి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అని కిషోర్ ప్రశ్నించగా అక్కడే కుర్చీలో కూర్చుంటూ, నీకు కాకి నక్క కథ తెలుసా? ఆ కథలో వాటి బంధం లాంటిదే వీళ్ల బంధం కూడా అంది ఉమ. కిషోర్ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే నిషా శిశిరకు చెప్పిన దాని ప్రకారం అనిరుద్ అనే అబ్బాయి నిషా చిన్నతనంలో మంచి స్నేహితులట. నిషాని స్కూల్లో తన బ్యాక్గ్రౌండ్ వల్ల అందరూ ఏడిపించేవారట. కానీ అనిరుద్ మాత్రం చాలా స్నేహంగా ఉంటూ సపోర్టివ్గా ఉండేవాడట. అబ్బాయిల్లో అనిరుద్ టాప్ అయితే అమ్మాయిల్లో నిషా తోపు అని అంది. కలిసి తినడం, కలిసి చదువుకోవడం, కలిసి ఆడుకోవడం, అలా స్కూల్లో అన్ని పనులు కలిసే చేసేవారట. అలా సంతోషంగా ఉన్న నిషా జీవితంలోకి 8వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా సౌమ్య ప్రవేశించింది. ఆ నక్క సంగతి తెలిసిందేగా, జిత్తులు మారది. ఏవేవో నాటకాలాడి
అనిరుద్ నిషాకి దూరమయ్యేలా చేసింది. వాడు తన వెంట పడేలా చేసుకుందట. పైపెచ్చు నిషాని దేనిలోనూ మొదటి స్థానంలో ఉండకూడదు అని బెదిరించిందట. నిషా అయినా తగ్గలేదని సౌమ్య కొట్టిందని కూడా విన్నాను. స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి క్లాస్ టీచర్ని భయపెట్టి నిషాకి పనిష్మెంట్లు ఇప్పించేదట. చాలా నరకం చూపించిందట. పైన ఇవన్నీ అనిరుద్కి తెలియవట. అతడికి తెలియకుండా సౌమ్య కవర్ చేసేదట. అంతేనా, అనిరుద్ సహాయానికి రాబోతే నిషా తప్పులు చేస్తోందని, తప్పులు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా అని తొక్కలో లాజిక్లు మాట్లాడేదట. ఓసారైతే సౌమ్య పెట్టిన టార్చర్ నిషా ప్రాణాల మీదకు వచ్చిందట. దాన్ని కవర్ చేయడానికి నిషా సూసైడ్ అటెంప్ట్ చేసిందని, అది కూడా అనిరుద్ధ్ని మళ్ళీ తన దారికి తెచ్చుకోవాలని అలా చేసిందని సౌమ్య కథ మార్చేయడంతో నిషా డిప్రెషన్లోకి వెళ్ళిందట. అప్పట్నుంచి ఇప్పటి వరకు నిషాని ఆ సౌమ్య అడుగడుగునా తొక్కుతూనే ఉందని, తనతో చేతులు కలిపితే పూర్తిగా ఆమె అడ్డు తొలగించుకోవచ్చని శిశిరను అడిగింది నిషా. నిషా చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కాబట్టి శిశిర అందుకు ఒప్పుకోలేదు. అందులోనూ అన్నీ వసంత్ గారు చూసుకుంటారని మౌనంగా ఉండిపోయింది. కానీ ఇప్పటి వరకు జరిగినవన్నీ చూస్తుంటే శిశిర నిషా ప్రపోజల్కి ఒప్పుకొనుంటే బావుండేది అనిపించింది నాకు. కానీ ఒక్కటి, సౌమ్య మీద అంత కోపం ఉన్నది మళ్ళీ తనతోనే ఎందుకు చేతులు కలిపిందో మాత్రం అర్థం కాలేదు. వివరించింది ఉమా. నాకర్థమైంది అన్న కిషోర్ వంక చూస్తూ ఏంటది అని ప్రశ్నించింది ఉమా. సౌమ్య వల్ల నిషా నరకం చూసింది. సౌమ్య తన పిచ్చిని నిషా మీద తీర్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తను ఒక సాధారణ జీవితం బ్రతకడానికి తనలోని నెగిటివిటీ మొత్తాన్ని నిషాపై చూపించింది. నిషాలో కలిగిన ఆ ద్వేషం సౌమ్యపై ఎలా అయినా పగ తీర్చుకోవాలి అన్న కోరికను బలంగా పెంచింది. కానీ అందుకోసం పవర్ కావాలి. సిస్టర్ ద్వారా వసంత్ పవర్ని వాడుకోవాలి అనుకుంది నిషా. సిస్టర్ని అప్రోచ్ అయినప్పుడు సిస్టర్ ఒప్పుకోలేదు. మరొకరి పవర్ని తను నేరుగా ఉపయోగించుకోలేదు కాబట్టి సౌమ్య స్వయంగా ఇంకొకరికి ఎదురు వెళ్లేలా చేసి ఇరికించి పగ సాధించాలని ప్లాన్ వేసింది. సౌమ్య శత్రువు సిస్టర్, తనేమో నంబర్ 1 బిజినెస్ మ్యాన్ వసంత్ భార్య. మరి తన జోలికి వస్తే వసంత్ ఊరుకోడు కదా. అలా సౌమ్యను నాశనం చెయ్యాలని తనతోనే చేతులు కలిపి తెలివిగా నిశాంత్ వాళ్ళు సౌమ్య పేరు చెప్పేలా చేసింది. నువ్వు చెప్పేది చూస్తే ఇప్పుడు ఆ నిషా తల్లిదండ్రులకు జరిగిన యాక్సిడెంట్ వెనుక ఉంది కూడా సౌమ్యే అయ్యుండాలి. ఈ నిషాను పట్టుకుంటే ఆ సౌమ్యను పూర్తిగా మూసేయొచ్చు అంటూ వివరించి గగన్కు ఫోన్ చేశాడు. కాని గగన్ చెప్పిన మాటలకు నిట్టూరుస్తూ ముఖం వాడ్చేశాడు కిషోర్. ఉమా ఆసక్తి కొద్దీ ఏంటని అడిగితే ఆ సౌమ్యకి పిచ్చి పీక్స్లోకి వెళ్ళినట్లుంది. రాజేంద్ర వర్మ గారిపై దాడి చేసి చంపాలని చూసిందట. ప్రస్తుతం పరారీలో ఉంది. తన కోసం అందరూ వెతుకుతున్నారు చెబుతూ దీర్ఘంగా శ్వాస తీసి వదిలాడు కిషోర్. ఉమా షాక్తో తన సొంత తాతయ్యని అటాక్ చేసిందా? అదేంటి? లేచి నిలబడింది. సొంతమా? భలే దానివిలే, ఇది చూడు అంటూ ఫోన్లోని వార్తను చూపించాడు కిషోర్. ఇన్నాళ్లుగా వర్మ గ్రూప్కు ఉన్నటువంటి ఏకైక వారసురాలు సౌమ్యవర్మ అని మనందరికీ తెలుసు. కానీ కొద్ది క్షణాల ముందు ఆమెను తమ కుటుంబం నుండి బహిష్కరించినట్లు ఆ గ్రూప్ హెడ్ అయినటువంటి రాజేంద్ర వర్మ గారు మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు అని వార్తా రిపోర్టర్ అందిస్తున్న వార్త అది. ఉమా అయోమయంగా చూస్తుంటే ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు కిషోర్. మరోవైపు రాజేంద్రవర్మను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుసుకున్న బలరాం భవానీలు అతన్ని కలవడానికి వెళ్లారు. అదే సమయంలో రాజేంద్రవర్మ సౌమ్యను కుటుంబం నుంచి బహిష్కరించిన వార్త తెలిసి విస్తుపోయారు. ఎంత కోపం ఉంటే మాత్రం తమ గారాల పట్టీని తండ్రి ఇలా బయటకు పంపడం సహించలేకపోయాడు బలరాం. అసలే అనిరుద్ను వదిలేయమన్న కోపానికి ఇది కూడా తోడైంది. ఆవేశంగా రాజేంద్రవర్మకు చికిత్స జరుగుతున్న గదిలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే వర్మ గ్రూప్ సెక్యూరిటీ అతడిని ఆపారు. వారి సెక్యూరిటీ చీఫ్, సర్ దయచేసి కాసేపు ఓపిక పట్టండి, లోపల మీ నాన్నగారికి ట్రీట్మెంట్ జరుగుతోంది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని సర్ది చెప్పగా, ఇందాకటి వరకు అంతా బాగానే ఉంది కదా, ఇంతలో ఏం జరిగిందని ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు ఆయనకు దెబ్బలెలా తగిలాయి అని ప్రశ్నించాడు బలరాం. భవానీ ఏడుస్తూ ఓ ప్రక్కన కూర్చొని ఉంది. సర్ ప్లీజ్ కామ్ డౌన్
అంటూ బలరాంను కూర్చోమన్న సెక్యూరిటీ చీఫ్, మాకు అకస్మాత్తుగా రాజేంద్రవర్మ గారి అసిస్టెంట్ నుండి ఫోన్ వచ్చింది. వర్మగారు ఫోన్ మాట్లాడుతుండగా పెద్ద శబ్దంతో ఫోన్ డిస్కనెక్ట్ అయిందని, మళ్ళీ చెయ్యబోతే కలవలేదని చెప్పారు. మమ్మల్ని అలర్ట్ అయ్యి చెక్ చేయమన్నారు. ఆ కాల్ ముగిసేలోపే సార్ నుండి సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. మేమక్కడికి వెళ్లేసరికి సార్ కడుపులో గాజు సీసా దిగబడి రక్తపు మడుగులో కనిపించారు. ఇదంతా చేసింది సౌమ్య మేడమే అని సార్ స్వయంగా చెప్పారు. మేము సార్ని ఇక్కడికి తీసుకొచ్చాం. మన వాళ్ళు సౌమ్య మేడం కోసం వెతికినప్పుడు ఆవిడ ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఫోన్ ఆమె గదిలోనే ఉంది. కానీ కేర్ టేకర్ చెప్పిన ప్రకారం ఆవిడ నగలు కనిపించడం లేదు. మేడం యొక్క కార్ ట్రాక్ చేస్తూ ఉన్నాం. సీసీ ఫుటేజ్లో మేమిది చూశాం అంటూ బలరాం ముందు ట్యాబ్ పెట్టాడు. అందులో సౌమ్య రాజేంద్రవర్మ స్టడీ రూమ్కి వెళ్లడం, అక్కడ జరిగిన గొడవ, ఆమె రాజేంద్రవర్మను పొడిచి పారిపోవడం, హాల్ అలాగే సెల్లార్లో ఆమె బ్యాగుతో వేగంగా పరుగులు తీయడం వంటి దృశ్యాలు కనిపించి బలరాం ముఖంలో నెత్తురు చుక్కలేదు. సౌమ్య ఇలా చేసిందంటే నమ్మలేకుండా ఉన్నాడు. ఎంతో చక్కగా ప్రవర్తించే తమ కన్నబిడ్డ ఇలా ఒక్కసారిగా వేరుగా కనిపించడం జీర్ణించుకోలేకపోయాడు. అదంతా నిజమని నమ్మడానికి అతడికి కొంత సమయం పట్టింది. ఈలోపు భవానీ కూడా విషయం తెలుసుకుంది. అసలు రాజేంద్రవర్మతో మాట్లాడితే కాని నిజాలు బయటపడవని ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆ దంపతులు. అసలు సౌమ్య ఇటువంటి పని చేయడానికి కారణమేంటి? సున్నితంగా ఎంతో చక్కగా ఉండే సౌమ్య, తన తాతయ్య అంటే అమితమైన ప్రేమ కలిగిన ఆమె ఇంత అకస్మాత్తుగా ఇలా మారిపోవడానికి, తన తాతయ్య మీదే దాడి చేయడానికి కారణం ఏమై ఉంటుంది వంటి పలు ప్రశ్నలు వారి బుర్రలను తొలిచేస్తుండగా ఆ చర్యకు తెరదించుతూ రాజేంద్రవర్మకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఆ గది నుండి బయటకొచ్చాడు. ఆయన్ను పెద్దగా విసిగించకండి. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి బాగా అవసరం. అది చెప్పినా వినకుండా మీతో మాట్లాడాలని పట్టుపట్టారు. వెళ్ళండి అంటూ గదిలోపలికి దారి చూపాడు. వారు లోపలికి వెళ్లేసరికి ముఖానికి కడుపుకు కట్టుకట్టిన రాజేంద్రవర్మ లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. ఆగండి నాన్న, మీరు కదలకూడదు, ఇలాగే విశ్రాంతి తీసుకోండి అంటూ పడుకోపెట్టాడు బలరాం. భవానీ మాత్రం కన్నీళ్లతో, అసలేం జరుగుతోంది మామయ్య గారు? మన సౌమ్య మీ మీద దాడి చేయడం ఏంటి? ఏదో ఆవేశంలో జరిగుంటుంది. అందుకే భయం వేసి పారిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో నా బంగారు తల్లి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు రాజేంద్రవర్మ చూపు వాల్చేస్తూ, ఆవేశంలో చేసింది కాదమ్మా, అన్నీ ఆలోచించే చేసింది. తనని వసంత్ తప్పకుండా తీసుకువస్తాడు. అప్పుడు తన మానసిక పరిస్థితి ఏంటనేది మనకు క్లియర్గా తెలుస్తోంది అని చెప్పాడు. అసలు ఇదంతా ఏంటి నాన్న? మన కుటుంబం నుండి తనను బహిష్కరించేంతటి తప్పు తనేం చేసింది? మీపై దాడి చేసిందనే కోపంతో మీరిటువంటి పని చేశారా అని ప్రశ్నించాడు బలరాం. అందుకు నిట్టూర్చి, నేనిప్పుడు చెప్పే విషయం మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. ఇది బాధాకరంగానే ఉంటుంది, కానీ ఇదే వాస్తవం. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు ఈరోజు ఇందరి జీవితాలతో ఆడుకుంటుందని నేను ఊహించలేదు. తెలుసుంటే అసలు సౌమ్యను మన కుటుంబంలోకి తీసుకొచ్చేవాండే కాదు అన్నాడు రాజేంద్రవర్మ. ఆ మాటకు, మావయ్య, సౌమ్య మా కన్నబిడ్డ, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? బిడ్డను నిందించడంతో కోపంగా అడిగింది భవానీ. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను భవానీ. సౌమ్య మీ కన్నబిడ్డ కాదు. నువ్వు జన్మనిచ్చింది సౌమ్యకు కాదు. తనకు మన ఇంటికి ఎటువంటి సంబంధం లేదు తేల్చి చెబుతూ బాధతో కళ్ళు మూసుకున్నాడు రాజేంద్రవర్మ. ఆ మాటకు బలరాం షాక్ అయి చూస్తుంటే భవానీకి కాళ్ల క్రింద భూమి కంపించినట్లయి నేలపై పడిపోయింది. ఇంతకీ రాజేంద్రవర్మ చెప్పబోయే నిజం ఏంటి? అందుకు బలరాం, భవానీలు ఎలా స్పందిస్తారు? సౌమ్య ఎలా వర్మ ఇంటి వారసురాలి స్థానంలోకొచ్చింది? వసంత్ ఆమెను కనిపెట్టగలడా? ఇంత జరిగాక కూడా నిషా సౌమ్యకు సాయం చేయడానికి కారణమేంటి? శిశిర ఎప్పటికి స్పృహలోకొస్తుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.